ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము చక్కని ఆరోగ్యం కోసము అనంటే యథార్థంగా నేను ఎప్పుడూ కూడా తెలియజేస్తూ ఉంటాను. ఒక అమ్మగా ఫస్ట్ ప్రధానంగా మనకు కనిపించే దేవుడు ఎవరు అనంటే డాక్టరే. డాక్టర్ గారిది మనకు ఎంతో మంది కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. యథార్థంగా ఫస్ట్ సపోర్ట్ చేసే డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానితో పాటుగా మన వంతు ధర్మంగా కూడా మనం చేస్తుంటాం. ఎందుకంటే గ్రహాలు స్థితిగతులను బట్టి కూడా ఉంటుంది నాన్న. ఏ ఏ గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి అనేది కూడా మనం చూడాలి. అది ప్రతికూలమా అనుకూలమా ఇవి ఎలా ఉన్నాయనేది చూడాలి నాన్న. అనుకూలంగా ఉన్న గ్రహాలు ఏంటి, ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఏంటి, ప్రతికూలంగా ఉన్న గ్రహాలు మనకి సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి, అనుకూలంగా మార్చాలంటే ఏం చేయాలి, ఈ రెమెడీస్ అనేది కూడా తెలియజేయటం జరుగుతుంది. ఆ రెమెడీస్ అనేవి కూడా మీరు తప్పనిసరిగా పాటించాలి. దానితో పాటుగా దైవిక వస్తువులు అనేవి కూడా నేను అందజేస్తాను నాన్న. జాతకపరంగా మీకు అందచేయవలసినటువంటివి ఇస్తాను. దానితో పాటుగా డెఫినెట్గా ఈ విజయ మార్గం మాల అనేటువంటిది అందచేయటం జరుగుతుంది. అలాగే ఒకవేళ అవసరం అనుకుంటే న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత యథార్థంగా చక్కని ఆరోగ్యం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. మన ఎప్పుడు కూడా నేను చెప్పేది డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానితో పాటుగా ఇవి కూడా సపోర్ట్ చేస్తాయి. చాలా మంది వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ కరెక్షన్ చేసిన తర్వాత కొంచెం ఉపశమనం లభించిందమ్మా అని. దానితో పాటుగా ఈ విజయ మార్గం మాల అనేది కూడా నేను అందజేస్తాను నాన్న. చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆయుష్ను కలిగి ఉండాలి. యథార్థంగా కొన్ని అనేవి కూడా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కూడా చాలవు. ఎన్నో ఉన్నాయి. కోమాలోకి వెళ్ళిపోయినటువంటి ఒక అమ్మాయి తిరిగి వచ్చిన సంఘటన కూడా ఉంది. కోమాలోకి వెళ్ళిపోయిన ఒక అబ్బాయి తిరిగి వచ్చిన సంఘటన అనేది జరిగింది. యథార్థంగా తెలియజేస్తున్నా. ఒకళ్ళు ఇద్దరు అని కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్ చక్కని ఆరోగ్యంగా కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా సాధ్యపడతాయి. ఇవన్నీ సాధ్యమా అనుకుంటారు, యథార్థంగా సాధ్యపడతాయి. ఏది ఏమైనా నమ్మకం ఇంపార్టెంట్ నాన్న. నమ్మి ఆచరించారు అనంటే మాత్రం చెప్పిన రెమెడీస్ కూడా ఆచరించాలి. ఏదో ఈ ఒక్క మాల వేసుకున్నాను నా జాతకం మారిపోతుంది, చాలా తప్పు. పరిహారాలు అనేవి కూడా మీరు ఆచరించాలి. దీనితో పాటుగా డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహం వలన చక్కని ఆరోగ్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.